నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? నాకు తెలిసి టీడీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జనసేన టీడీపీ రెండు కలిసినాయి కాబట్టి అదే రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ వచ్చినాక డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. సరే, ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్గా ఎవరైతే బెటర్? సీఎం క్యాండిడేటే చంద్రబాబు బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. అదన్న అమరావతి కూడా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే చంద్రబాబుకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను సీఎం లాగా. అంటే జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, 4.5 years ఎలా అనిపిస్తుంది ఆయనది? డెవలప్ అయినాయి కొన్ని, కానీ డెవలప్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు కూడా అన్నీ తీర్చలేదు ఇంకా. ఒకవేళ తను గెలిస్తే తీర్చే ఛాన్స్ ఉందా అనుకుంటున్నాను, కానీ చంద్రబాబు రావాలని ఆశిస్తున్నాం అందరం. సరే, ఇన్కేస్ చంద్రబాబు వచ్చారనుకో ఆగిపోయిన పోలవరం కానీ అమరావతి కానీ రోడ్స్ కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఇవన్నీ వస్తాయంటారా? డెవలప్ చేస్తారా ఆయన? కంపల్సరీ డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే తన మీద చాలా బ్యాడ్ వచ్చినాయి కాబట్టి అన్నీ రికవర్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన. ప్రజలు చంద్రబాబు గారికి ఎందుకు ఓటేయాలంటారు? సానుభూతి పరంగా ఓటేయాలా, లేకుంటే ఆయన వస్తే డెవలప్మెంట్ బాగుంటుందని ఓటేయాలా? ఆయన వస్తే డెవలప్మెంట్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదను జగన్ వచ్చినాక డెవలప్మెంట్ చాలా తగ్గిపోయింది. అందుకని చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. అలాగే జగన్ చూసుకుంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇస్తానంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? చెప్పారు కానీ అన్నీ నెరవేర్చలేదుగా. అలాను జేవీడీ ఇస్తా అన్నారు, అది చాలా 1 year దాకా పెండింగ్ ఆగిపోయింది. అలాంటి చాలా చేయాలి ఇంకా. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన రావాల వచ్చింది కంపల్సరీగా, అదే ఇంకా డెవలప్మెంట్ కూడా చాలా పెరిగిద్దని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవి జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కాబట్టి మేబీ రావచ్చు బ్రో. సో అంటే ఈసారి కూడా జనసేన టీడీపీ రాకపోవచ్చు, ఎందుకంటే 175కి 175 అంటున్నాడు కాబట్టి జగన్ సార్. సో 175కి 175 రాదు, కానీ ఈసారి కూడా జగనే వస్తారు. తర్వాత ఎలక్షన్లో వస్తే జనసేన టీడీపీ కానీ రావచ్చు. అంటే మీ అభిప్రాయంలో ఈసారి ఏ పార్టీ ఆంధ్రాకి సీఎం, ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ప్రస్తుతానికి టీడీపీ వస్తే కొంచెం ఐటీ డెవలప్మెంట్. ఇప్పుడు మన తెలంగాణ చూస్తున్నాం బ్రో, ఐటీ డెవలప్మెంట్ మాకు చాలా ఉంది. సో ఇప్పుడు మా స్టూడెంట్స్కి ఎప్పుడైనా హైదరాబాద్ రావాల్సింది. సో నేను కూడా ట్రైనింగ్ హైదరాబాద్ వచ్చాను. మన ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు మేము ఇలా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సో అనుకుంటున్నాను టీడీపీ కానీ జనసేన కానీ వస్తే. మరి ఆ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా, కలిసి రావడం? అది నాకు అంత ఐడియా లేదు బ్రో దాని గురించి. సో ఇప్పుడు మన జగన్ గారి 4.5 years చూసాం, ఆయన పరిపాలన ఎలా అనిపించింది బ్రో? డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదా? డెవలప్మెంట్ ఏమో కానీ బ్రో, స్కీమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి బ్రో. చాలా స్కీమ్స్, చాలా ఉచితంగా, అన్ని చాలా ఉచితంగా చాలా స్కీమ్స్ ఉన్నాయి. బట్ పర్లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ చాలా చేస్తున్నాడు. వైజాగ్లో రీసెంట్లీ ఇన్ఫోసిస్ ఒకటి తీసుకొచ్చాడు. సో బాగానే ఉంది. ఆంధ్రాలో రోడ్స్ ఎలా ఉన్నాయి బ్రో? రోడ్స్ గురించి తెలిసిందే బ్రో, కొన్ని ఊర్లో బాగుంటాయి, నియోజకవర్గాల ఊర్లో అయితే బాగుంటాయి, దాని చుట్టుపక్కల పరిసరాల ఊళ్ళో అయితే డెవలప్మెంట్ చేయట్లేదు రోడ్లు ప్రస్తుతానికి. అలా అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది సార్ టీడీపీకి? మేబీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ ద్వారా ఒక సీఎం కానీ ఎవరైనా బెయిల్ ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ బయటకు ఎవరు వెళ్ళట్లేదు కదా, అదే మళ్ళీ లోపలికి ఎవరు వెళ్ళట్లేదు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే మన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లో రాలేదు. సేమ్ ఛాన్స్ ఏమన్నా ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆంధ్రాలో మ్యాక్సిమం అందరూ ఫ్యాన్సే ఉంటారు బ్రో, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మీరు రాకపోవచ్చు. మరి ఇప్పుడు కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ ఎక్కువ జరగటం, వీళ్ళిద్దరు కలవటం, రేపు మీటింగ్ అంటున్నారు వైజాగ్లో. సో ఆ మీటింగ్లో ఏమన్నా జరగవచ్చేమో. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ల నాని గారు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే రాజీనామా చేశారు పార్టీకి. ఎందుకు అనుకోవచ్చు వైసీపీ పార్టీకి? దాని గురించి ఐడియా లేదు. సరే బ్రో, అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకు వస్తున్నాయి కదా, ఇన్ కేస్ వాళ్ళు విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్గా ఎవరుంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్, చంద్రబాబు? చంద్రబాబు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ కేస్ చంద్రబాబు వచ్చినా కూడా ప్రజెంట్ రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందంటున్నారు. ఇన్ కేస్ ఆయన వచ్చినా కూడా అమరావతి అనే డెవలప్మెంట్ లేదు, రాజధాని ఏమీ లేదు, ఇంకా చూసుకుంటే పోలవరం ఆగిపోయింది, రోడ్లు సరిగ్గా లేవు, ఐటీ పరిశ్రమలు లేవు. ఇవన్నీ చేస్తారనే నమ్మకం ఉంది ఆయన వస్తే చేస్తాడు, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తెలంగాణని కొంచెం డెవలప్ చేశాడు, అలాగే ఆంధ్రాని కూడా డెవలప్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో అందరే ట్రస్ట్ అది అనమాట. జగన్ గారు ఈసారికి 30 years నేనే సీఎం అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? అది 5 years జరిగే ఎలక్షన్ బట్టి డిసైడ్ అయ్యారు, మనం ఏం చేయలేం. ఫైనల్గా 2024లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, బట్ డెవలప్మెంట్కి మా స్టూడెంట్ పరంగా, స్టడీస్ పరంగా టీడీపీ